హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వంకాయ టమాటో పచ్చడి అయితే చేద్దామండి. ఈ పచ్చడి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. అలాగే తొందరగా కూడా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసమైతే పెద్ద వంకాయను ఒకటి తీసుకున్నానండి. అలాగే 2 మీడియం సైజు టమోటాలను తీసుకోవాలి. ఈ వంకాయ టమోటాలకి ఆయిల్ను అప్లై చేయాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా టమోటాలను వంకాయలను పూర్తిగా ఆయిల్ను రాయాలి. తరువాత పుల్కా చేసుకున్న స్టాండ్లో పెట్టి ఈ ఆయిల్ రాసిన వంకాయ టమోటాలను ఇలా వీడియోలో చూపించిన విధంగా కాల్చాలండి. మధ్య మధ్యలో ఈ వంకాయను త్రిప్పుతూ కాల్చుకోవాలి. అలాగైతే వంకాయ అంతా లోన కుక్ అవుతుంది. చూడండి, టమోటాలు వంకాయ అయితే పూర్తిగా కాలిందండి. వంకాయ కూడా మెత్తబడింది. తరువాత వీటిని కొద్దిగా చల్లారనివ్వాలి. ఆ తరువాత ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ వాటర్ వేసి మనం ముందుగా కాల్చిన వంకాయ టమోటాలను వేయాలి. ఇలా నీటిలో వేసిన తర్వాత ఈ వంకాయ టమోటా పొట్టునంతా తీయాలి. ఇలా నీటిలో వేసి తీయటం వలన వంకాయ పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చూడండి, వీడియోలో చూపించిన విధంగా వంకాయ టమోటాలను పూర్తిగా పొట్టు తీసుకోవాలి. తరువాత వంకాయ తొడిమెను చాకుతో కట్ చేసుకోవాలి. అలాగే ఆ చాకుతో వంకాయనైతే ఇలా వీడియోలో చూపించిన విధంగా చెక్ చేసుకోవాలండి. లోన పుచ్చేమైనా ఉంటే చూసుకోవాలి. తరువాత మనం కాల్చుకున్న టమోటాలను కూడా పొట్టు తీయాలి. ఈ పొట్టు తీసిన టమోటాలను వంకాయలను బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పెద్ద వంకాయకు 2 టమోటాలు అయితే పులుపు సరిపోతుందండి. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. కట్టెల పొయ్యిలో కాల్చినట్టయితే ఇంకా బాగా వస్తుందండి. కట్టెల పొయ్యిలో అయితే వంటంతా అయిన తర్వాత ఆ నిప్పులు ఉంటాయి కదండి, ఆ నిప్పుల్లోనే ఈ టమోటాను వంకాయను కాల్చి చేసేవారు. ఇప్పుడైతే కట్టెల పొయ్యిలు లేవు కదండి, అందుకని గ్యాస్లో అయితే ఇలా పుల్కా చేసిన స్టాండ్లో వేసి కాల్చినట్టయితే చక్కగా వంకాయ అయితే కాలుతుంది. తరువాత ఈ పచ్చడిని అయితే పోపు పెట్టుకుందామండి. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వరకు శనగపప్పు, 1/2 స్పూన్ వరకు మినప్పప్పు వేయాలి. తరువాత దీనిలో కొన్ని వెల్లుల్లి రెవ్వలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అలాగే దీనిలో 2-3 పచ్చిమిర్చిని కట్ చేసి వేయాలండి. తరువాత దీనిలో కొద్దిగా కరివేపాకు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయను వేయాలి. ఇక్కడైతే నేను పెద్ద ఉల్లిపాయను ఒకటి తీసుకున్నానండి. ఈ పచ్చడికి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూన్ వరకు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా కారం వేయాలి. ఇలా పోపులోనే కారం, పసుపు, ఉప్పు వేసుకున్నట్టయితే పచ్చడికి బాగా పడుతుందండి. దీనిలో మసాలా పౌడర్ ఏమీ వేయటం లేదు. పచ్చడికి మసాలా పౌడర్ వేయకపోతేనే బాగుంటుందండి. ఇవన్నీ ఒకసారి బాగా కలిసిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న టమోటా వంకాయను వేయాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలండి. ఈ పచ్చడిని వితౌట్ ఆయిల్లో కూడా చేసుకోవచ్చు. అలా చేసుకోవాలనుకున్నప్పుడు వంకాయ టమాటాలను కాల్చిన తర్వాత దీనిలోనే ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. తరువాత దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకుంటే వితౌట్ ఆయిల్లో పచ్చి పచ్చడి కూడా రెడీ అవుతుందండి. ఇలా చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ పోపులో వంకాయ అంతా బాగా కలపాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈజీ ప్రాసెస్లో వంకాయ పచ్చడి అయితే రెడీ అయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.
అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.